ఎలక్ట్రానిక్ గృహోపకరణాల వాడకం పెరిగిన తర్వాత చెత్తతో సమానంగా థర్మాకోల్ ఉత్పత్తి అవుతోంది. మండే స్వభావం ఉన్న ఈ థర్మాకోల్ చెత్త కుప్పల్లో చేరి అగ్ని ప్రమాదాలకు కారణమవుతోంది. తేలికగా ఉండడంతో గాలికి కాలువలు, డ్రైన్లలో చేరి మురుగునీరు ముందుకు కదలకుండా అడ్డుపడుతోంది. అలాంటి థర్మాకోల్ను విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రత్యేక యూనిట్ ద్వారా కరిగిస్తున్నారు. థర్మాకోల్ ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే దర్శనమిస్తోంది. చెత్త కుప్పల నుంచి కాలువలు, డ్రైన్ల వరకు అన్ని చోట్లా వ్యాపించింది. ఈ థర్మాకోల్ అంత సులువుగా భూమిలో కలవదు. దీని జీవితకాలం 400 ఏళ్ల పైనే. చెత్త కుప్పల్లో చేరినప్పుడు థర్మాకోల్ పొరపాటున మండితే దాని నుంచి వచ్చే పొగతో పాటు దుర్వాసన తట్టుకోలేం. దీర్ఘకాలం ఈ పొగ వాసన పీలిస్తే క్యాన్సర్ సోకే ప్రమాదం ఉంది. విజయవాడ నగరపాలక సంస్థ నిత్యం సేకరించే చెత్తలోనూ ఈ థర్మాకోల్ పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతోంది. ఈ థర్మాకోల్ రీసైక్లింగ్ బాధ్యతను వీఎంసీ అధికారులు ప్రైవేటు గుత్తేదారుకు అప్పగించారు. రాష్ట్రంలో తొలిసారిగా సింగనగర్లో ఏర్పాటు చేసిన ఎక్సైల్ ప్లాంట్ ద్వారా విజయవాడలో ఉత్పత్తయ్యే థర్మాకోల్ను కరిగిస్తున్నారు. కరిగించిన థర్మాకోల్ను ఫోటో, కళ్లజోళ్ల ఫ్రేములు, చెవిదిద్దుల తయారీలో ముడిసరుకుగా ఉపయోగిస్తున్నారు. రంగు, నాణ్యతను బట్టి కేజీ 20 నుంచి 30 రూపాయల వరకు ఈ థర్మాకోల్ ముద్దలను విక్రయిస్తున్నారు. చాలా చోట్ల నుంచి వేస్ట్ థర్మాకోల్ వస్తుంది. ఆ థర్మాకోల్ ఇక్కడ పేరుకుపోవడం వల్ల ఎర్త్లో అది కలవదు. సో దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే దాన్ని మొత్తం ఏరేసి దాన్ని మనం మిషన్లో మెల్ట్ చేస్తున్నాం అండి. ఫైర్ చేయట్లా, మెల్టింగ్ అయిన దాన్ని ఒక లంసంగా తీసి దాన్ని మళ్ళీ వాళ్ళ కంపెనీలు తీసుకెళ్లి దాన్ని రీసైకిల్ యూజ్ చేస్తున్నాం. ఈ మిషన్ బేసిక్ మిషన్ సార్. దీనికోసరికి 2-3 kgs పర్ అవర్. అప్డేట్ మిషన్స్ ఉన్నాయంటే దానికోసరికి గంటకి ఒక 10 kgs దాకా చేయొచ్చు. అది మనం ఒక హైర్ మిషన్స్ కలుస్తున్నాం ప్రతిసారి. వాళ్ళైనా మనకు పర్మిషన్ ఇస్తే దానికి హైర్ మిషన్కి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. థర్మాకోల్ వ్యర్థాలను పర్యావరణానికి హాని కలిగించకుండా కరిగించడంతో పాటు వివిధ వస్తువుల తయారీలో వినియోగిస్తుండటంతో పలువురికి ఉపాధి లభిస్తోంది.